సత్యమ్మ మీరు మహిళలే మొత్తము మహిళలకు ఫ్రీ బస్సు 2500 తులం బంగారం గ్యాస్ 500 మహిళలకి కరెంటు ఫ్రీ ఇదంతా అనగానే ఓట్లు వేసారు. ఎట్లుందమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం? మంచిగా ఉంది ఇప్పుడు అందరికి మంచిగా అంటే ఓటేసిన వాళ్ళకు మంచిగా చేసిండు. తప్పు మేము ఓటేసినందుకు తప్పు అది ఆ తప్పు కింద కాంగ్రెస్ ఎట్లున్నది మరి ఇప్పుడు పరిపాలన? ఏమున్నది చేతిలో చిప్ప పెట్టిండు ఊకున్నాడు అంతేనా? ఫ్రీ బస్ అన్నాడు. బస్ ఫ్రీ చేస్తే ఏమున్నది అన్న? ఒక రోజు పోతే ఏంది పోకుంటే ఏంది? రోజు ఒక రోజు కూలి చేసుకొని 10 ఊర్లు తిరిగి వస్తాం. బస్ ఫ్రీ చేస్తే ఏంది చేయకుంటే ఏంది? మరి మిమ్మల్ని కోటీశ్వరాలను చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి. చేసిండు కోటి పైసలు చిప్ప చేతికి పెట్టిండు. రైతు బంధు పడుతుందా? రైతు బంధు లేదు, రుణం మాఫీ లేదు, 2500 ఇస్తానన్నాడు, తులం బంగారం అన్నాడు, ఏది లేదు. మరి మీ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వస్తుంది ఎప్పుడు? జానికా ఆ పిల్లలు కన్నదట, పిల్లలు కానీ అటే ఉన్నదట. రాలేదు ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఎవరు రాలేదు. మాకు ఏది పావుల పని చేయలేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? మంచిగా ఉన్నది. మేము కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాంకీలు కట్టింటుండు, రోడ్డుకు పెట్టింటుండు, అన్ని పనులు చేసిండు, రైతు బండి వేసిండు, ఈ గ్యాస్ పైసలు వేసిండు, అన్నిటికీ చేసిండు. కానీ ఈయన దేనికి పనికి వస్తలేడు. సంవత్సరం మళ్ళీ రైతు భరోసా ఇస్తాం అన్నాడుగా, మీకు 15,000 ఇస్తా అన్నాడుగా. 15,000 లేదు, 5 పైసలు లేదు. కూలీలకు కూడా డబ్బులు ఇస్తా. మాకు కరువు పని పైసలు చేసిందే ఇప్పుడు దాకా ఇంతవరకు ఎట్లా మరి ఇదంతా పరిస్థితి? ఇక ఎట్లా చేస్తారో ఈ లోకం అంతా. ఇంకా 4 ఏళ్ళు ఉండాలి మరి రేవంత్ రెడ్డి. 4 ఏళ్ల దాకా మేము చిప్ప తీసుకొని వెళ్ళిపోతాం. అంతేనా? మళ్ళీ వలసలు పోవాలి. పెట్టుబడి పండిస్తే వాన కొట్టి అంతా పోయినాయి. పెట్టుబడి బాకీ తెచ్చి పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి మొత్తం పోయింది. ఆ చేతికి రాకుండా వానాలకు అంతా ఒడ్లు పోయినాయి, పత్తి పోయినాయి, అంతా పోయినాయి. దేనికి పనికి రాకుండా పోయింది. మరి కనీసం మీ పంటలు నష్టపోతే యశస్వి రెడ్డి వచ్చి మందలు ఇవ్వలేదా? ఎవ్వరు మందులు ఇవ్వలే, ఏ రాజు రాలే. అంతేనా?